ఒకరోజు రాజుగారి దర్బార్ హాల్లో గోపి చేతి నుంచి ఒక నాణం కింద జారి పడిపోయింది. గోపి ఆత్రంగా దానికోసం వెతకడం చూసి సభలోని వారు రాజుకు ఈ విషయం తెలియజేశారు. అయ్యా, గోపి పరమ పిసినారి. ప్రభువులు సంచుల కొద్ది ధనాలు ఇచ్చినా జారి పడిన ఒక రాగి నాణెం కోసం అంత ఆత్రంగా చూడండి. మీరు అంత కట్టబెట్టిన ఆ పిసినారితనం ఇతనిలో పోలేదు అన్నారు అక్కడున్న వారు. గోపి తనపై మోపిన అభియోగానికి జవాబు చెప్తూ, అయ్యా, నేను పరమ లోబినని ఈ పెద్దల ఉద్దేశం. అది ఏమాత్రం నిజం కాదు. ఆ నాణం రాగిదే కావచ్చు, కానీ దాని మీద రాజువారి బొమ్మ ఉంది. అది ఎవరి పాదం కింద పడకూడదని అత్యంత శ్రద్ధగా వెతుకుతున్నాను అన్నాడు గోపి. ప్రభు భక్తికి రాజు సంతోషించడమే కాక తన మెడలోని వజ్రాల హారాన్ని గోపికి బహుమతిగా ఇచ్చి గౌరవించాడు. అక్కడున్న వాళ్ళందరూ ముక్కున వేలేసుకున్నారు. ఈ కథలో నీతి ఏమిటంటే ప్రభు భక్తికి ఫలితాన్ని ఇస్తుంది.